హాయ్ గైస్, మనందరికీ స్పోర్ట్స్ బైక్స్ అంటే చాలా ఇష్టం. దాట్ టు టోటల్ ఫుల్ ఫేడ్ బైక్స్ అంటే చాలా ఇష్టం. మీలో చాలామంది కూడా మన ఛానల్లో అప్రిలియా RS 457 వీడియో అడుగుతున్నారు కదా. సో ఫైనలీ ద బైక్ ఈస్ హియర్. బైక్ అయితే చూడడానికి చాలా బాగుంది. స్పెషల్లీ నాకు పర్సనల్గా లైక్ ఈ వైట్ కలర్ ఏదైతుందో ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీని పెయింట్ స్కీమ్ ఏదైతుందో ఆల్మోస్ట్ లైక్ అప్రిలియా RS V4 ఏదైతుందో సేమ్ డిజైన్ లాంగ్వేజ్ కనబడుతుంది. ఈ బండిని చూడడానికి లుక్స్లో కాకుండా లైక్ పర్ఫార్మెన్స్లో కూడా చాలా బాగుంది. నేను ఇప్పటివరకు ఈ బైక్ని రైడ్ చేశాను. రైడ్ అనేది అమేజింగ్ ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇప్పటివరకు లైక్ డిఫరెంట్ కేటగిరీలో అంటే దీని కాంపిటీషన్లో RC 390 కానీ లేకుంటే నింజా 300 కానీ 400 కానీ ఈ బైక్స్ ఏవైతే నడిపించున్నానో దానికి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఎందుకంటే ఈ బండి 2 సిలిండర్ ఇంజన్ అంటే ప్యారలల్ ట్విన్, కానీ దీని ఫైరింగ్ ఆర్డర్ అవుతుందో 270 డిగ్రీ క్రాంక్లో ఉందన్నమాట. సో మీకు ఆల్మోస్ట్ ఒక బిగ్ బైక్ నడిపిస్తే ఏదైతే ఫీల్ వస్తుందో సేమ్ అదే ఫీల్ వస్తుంది. సో దీంట్లో ఇప్పటివరకు నేను నడిపించినంత సేపు నాకేమనిపించింది అంటే ఎవ్రీ టైం థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడు అది ఇన్స్టెంట్గా ముందుకు లాగుతుంది అనమాట. సో కాంపిటీషన్లో చూసుకున్నా కూడా దీని పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఫీచర్స్ ఏమున్నాయి ఈ బండిలో అసలు ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అప్రిలియా RS 457 కొనే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడంతా కూడా నేను ఫస్ట్ పర్సన్ వ్యూలో చూస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో హియర్ ఈజ్ ద ఆల్ న్యూ అప్రిలియా RS 457. బైక్ డిజైన్ లాంగ్వేజ్లో మాత్రం చూడడానికి సేమ్ అప్రిలియా RS V4 లాగానే ఉంది. నాకైతే డిజైన్ పరంగా చాలా నచ్చింది. సో మనం ఓవరాల్ ఫస్ట్ ఒకసారి 360 లుక్ చూసుకుందాం. ఏ యాంగిల్లో చూసినా కానీ బండి అయితే చాలా పెద్దగా ఉంది. పర్సనల్గా మీరు చూసినప్పుడు ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ ఎండ్ హెవీ ఫీల్ అనేది ఉంది. బట్ రియర్ సెక్షన్ వచ్చేసరికి లిటిల్ బిట్ స్లీక్ అనేది ఉంది. మీకు ఈ బైక్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రియర్ మీకు సీట్ కౌల్ కూడా ఉంది. సో సీట్ కౌల్ వల్ల కూడా కొంచెం లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇప్పుడు మెయిన్గా మనకి ఈ బండిలో ఉన్న ఇంజన్ గురించి చూసుకుంటే స్పెషాలిటీ ఏంటంటే దీనికి 2 సిలిండర్స్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ ఎ ట్విన్ సిలిండర్ ప్యారలల్ ట్విన్. సో మీకు 270 డిగ్రీ క్రాంక్ తోటి వస్తుంది. దీని ఇంజనే ఈ బండికి హైలైట్ అనమాట. ఈ బండిలో ఏదైనా హైలైట్ అంటే దీనికి ఉన్న ఈ ఇంజన్. సో ఈ ఇంజన్ మీకు 47.5 PS పవర్ వస్తుంది 9400 RPM దగ్గర. అదే టార్క్ చూసుకుంటే 43.5 Nm టార్క్ వస్తుంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ డెఫినెట్లీ కాంపిటీషన్ కంటే ఎక్కువనే ఉన్నాయి. మీరు రైడ్ చేసినప్పుడు కూడా ఎవ్రీ టైం మీకు ఆ పవర్ కానీ ఆ రష్ కానీ తెలుస్తూ ఉంటుంది. దీనిలో 3 రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. సో అది కూడా నేను మీకు చెప్తాను ఇన్ మినిట్లో. సో ఇది DOSC కాన్ఫిగరేషన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తోటి వస్తుంది, 4 valves per సిలిండర్. ఇంజన్ వైజ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజన్. చాలా మంచిగా ఉంది. సౌండ్ కూడా వినడానికి కూడా బాగుంది. మీకు ఒక బిగ్ బైక్ ఫీల్ అయితే తప్పకుండా ఈ బండి అయితే మీకు సౌండ్ అయితే చేస్తుంది. మేబీ దీనికి ఇంకొక ఎగ్జాస్ట్ కానీ అలాంటివి తీసుకుంటే మాత్రం సౌండ్ మాత్రం డెఫినెట్లీ చాలా బాగుంటుంది. సో ఇది సింపుల్గా మీకు ఇంజన్ గురించి. సో ఇంజన్కు పర్ఫార్మెన్స్ గురించి నేను మీకు నెక్స్ట్ రైడ్ రివ్యూలో చెప్తాను. కమింగ్ టు ద ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్లో మీకు ఏదైతే ఈ డిజైన్ చూస్తున్నారో టోటల్ ఇదంతా కూడా మనకి ఈ షేప్ ఉన్నాయి కదా, అంతా కూడా టోటల్ DRL. ఇవంతా కూడా టోటల్ LED రిఫ్లెక్టర్స్ అనమాట. సో ఇక్కడ సైడ్ ఏమో మనకి లో బీము, ఈ సెంటర్ ఏమో హై బీము. అండ్ సెంటర్లో మీకు ర్యామేరింటిక్ అనేది ఉంది. ఈ ప్లేస్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ ప్లేస్లో అండ్ నంబర్ ప్లేట్ హోల్డర్ ముందే వచ్చింది. బెస్ట్ థింగ్. ఎందుకంటే ఈ మధ్య కొన్ని బైక్స్కి ఏంటంటే ఈ ఫ్రంట్ ఏదైతే పార్ట్ ఉంటుందో దీని మీద వస్తున్నది, బట్ దీనికి కింద ఇవ్వడంతో కొంచెం లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. కమింగ్ టు ద సస్పెన్షన్ పార్ట్. సో దీంట్లో మీకు ఫ్రంట్ మీకు అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఓన్లీ ప్రీలోడ్ మాత్రమే వస్తుంది 41 mm. సో దీనిలో కంప్రెషన్ అలాంటివి ఏమి ఇవ్వలేదు. కంప్రెషన్ ఇస్తే ఇంకా బాగుంటుండే, కానీ డిఫాల్ట్ సెటప్ ఏదైతుందో ఈ బండిది కొంచెం లిటిల్ బిట్ స్టిఫ్ ఉంది. అంటే హైవేకి కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి సెట్ చేసినట్టుంది. నథింగ్ బట్ ఒక ట్రాక్ ఫోకస్డ్ అని ఏదైతే అంటామో దానికి సెట్ అయ్యేలాగా ఉంది. బట్ సిటీలో మీరు కొంచెం అన్ఈవెన్ సర్ఫేస్ వెళ్ళినప్పుడు లిటిల్ బిట్ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ఫ్రంట్ రియర్ ఏమో మీకు సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. ఇది కూడా మీకు ప్రీలోడ్ అడ్జస్టబులే. సస్పెన్షన్ క్వాలిటీ అయితే కొంచెం హార్డ్గా ఉంది, బట్ లిటిల్ బిట్ సాఫ్ట్ అయితే చేసుకోవచ్చు. కానీ కంప్రెషన్ రీబౌండ్ ఆప్షన్ ఇస్తే ఇంకా బాగుండు. ఎందుకంటే ఇది టోటల్ ఫుల్ ఫెయిడ్ స్పోర్ట్స్ బైక్ కాబట్టి అవి ఇస్తే ఏంటంటే ఇంకా ట్రాక్కి కూడా బాగా సూట్ అవుతుంది. అదొకటి మిస్సింగ్ అనిపించింది. తర్వాత వీల్స్ దగ్గరకు వచ్చేస్తే మీకు ఫ్రంట్ 110/70 17 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. టైర్స్ ఏమో యూరో గ్రిప్ నుంచి ఉన్నాయి. టైర్ క్వాలిటీ కూడా బాగుంది. అంటే టైర్ రబ్బర్ ఉంటుంది కదా, బాగుంది దీనిది. ఈ బ్రేకింగ్ సెటప్ ఉంది కదా, ఇది 4 piston రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ బైబ్రీ నుంచి వస్తున్నాయి. సో ఈ బ్రేక్స్ ఏవైతున్నాయో అంత ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు. నేను నడిపించినప్పుడు కూడా నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. చాలామంది కూడా అన్నారు ఆల్రెడీ. బట్ స్టిల్ కంపెనీ నుంచి కూడా ఇంకొక బ్రేక్ ప్యాడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సపరేట్గా. మేబీ అది వాడితే ఇంకొంచెం బ్రేకింగ్ బెటర్గా ఉండొచ్చు. స్టాక్ది అయితే నాకైతే అంత సూపర్ అయితే అనిపించలేదు. ABS డ్యూయల్ ఛానల్ ఉంది. బండిలో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. 3 levels ట్రాక్షన్ కంట్రోల్ అనేది వస్తుంది.
ఫ్రంట్ ఏమో మీకు 320mm డిస్క్ వచ్చింది. అదే రియర్ చూసుకుంటే మీకు 220mm డిస్క్ ఉంది. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ బైబ్రీ నుండి. సో బైబ్రీ అంటే బ్రెంబోదే. అలా వీల్ కలర్స్ కూడా బాగున్నాయి. దీంట్లో మీకు బ్లాక్ కలర్ బైక్ తీసుకుంటే ఏంటంటే మళ్ళీ స్కీమ్ అనేది మారుతుంది. ఈ ఎగ్జాస్ట్ దగ్గర కూడా మీకు ఏదైతే ప్లాస్టిక్ ఈ ప్యానల్స్ ఉంటుందో ఇది చూడడానికి కూడా మంచిగా నీట్గా లేఅవుట్ అనేది వచ్చింది. లైక్ కంప్లీట్ ఒక ఫేడ్ బైక్ లాగా ఒక ఫీల్ అయితే మీకు కనబడుతుంది. ఎగ్జాస్ట్ ఇస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ ఉంటే మాత్రం బండి ఇంకా ఎలివేట్ అవుతుంది, జస్ట్ లైక్ అప్రిలియా RS V4. దీని చాసీ ఏదైతే ఉందో ఈ చాసీ అంతా కూడా మీకు కాస్ట్ అల్యూమినియం చాసీ అనేది వస్తుంది. ఇది కాస్ట్ అల్యూమినియం, ఫోర్జుడ్ ఏం కాదు. వెనకాల కూడా మనకి సబ్ స్ప్లిట్ అనేది వచ్చింది. మీకు ఇది కూడా స్వింగ్ ఆర్మ్ కూడా అల్యూమినియం స్వింగ్ ఆర్మే ఉంది, బాగా కనబడుతుంది. అండ్ రియర్ సెక్షన్లో చూస్తే మీకు టెయిల్ ల్యాంప్ ఉంది కదా, టెయిల్ ల్యాంప్ కూడా సేమ్ అప్రిలియా RS V4 డిజైన్ లాంగ్వేజ్లోనే ఉంది. యూ కెన్ సీ దిస్. అండ్ LED ఇండికేటర్స్. టెయిల్ కూడా బాగుంది, చూడడానికి కూడా బాగా కనబడుతుంది. బట్ ఇన్ కేస్ టెయిల్ టైడీ వేస్తే మాత్రం ఇంకా సూపర్ కనబడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు గేర్స్ 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. క్విక్ షిఫ్టర్ అనేది ఆప్షనల్. ఇప్పుడు ఈ బైక్ అయితే ఆల్రెడీ ఫిట్ అయింది క్విక్ షిఫ్టర్. సో మీకు అప్ షిఫ్ట్స్ అనేది చాలా ఈజీగా పడుతున్నాయి. ఇక్కడ ఈ సైడ్ స్టాండ్ అనేది కొంచెం క్వాలిటీ బాగాలేదు, ఇది ఒకటి ఇంకా కొంచెం బాగుండాలి. ఈ సెగ్మెంట్లో ఇంకా మంచిదైతే ఇవ్వచ్చు అప్రిలియా నుండి. మేబీ నెక్స్ట్ అప్డేట్లో అదొకటి చేంజ్ అనేది చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద సైడ్ ఫేరింగ్ పార్ట్, ఇక్కడ నుంచి మనకి హీట్ అనేది జనరల్గా బయటకు వస్తుంది. ఈ బైక్లో మనం హీటింగ్ గురించి మాట్లాడుకుంటే హీట్ అనేది డెఫినెట్గా తెలుస్తుంది. సో 2 సిలిండర్ 457cc ఇంజన్ కాబట్టి మీకు ట్రాఫిక్లో ఉన్నప్పుడు హీట్ తెలుస్తుంది. బట్ హైవే మీద వెళ్ళినప్పుడు అంత హీట్ అయితే తెలియట్లేదు. సిటీలో ఉన్నప్పుడు యూ కెన్ ఫీల్, అంటే మన కాళ్ళు దగ్గర అయితే ఉంటుందో అక్కడైతే ఫీల్ అవుతాం. సో రైడింగ్ షూస్ ఇవన్నీ అయితే మ్యాండేట్. అండ్ తర్వాత మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చూసుకుంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువనే ఉంది. అబౌట్ 150mm వరకే ఉండొచ్చు గ్రౌండ్ క్లియరెన్స్. కానీ సిటీలో నేను నడిపించినంత వరకు అయితే కింద అయితే తగలలేదు. బట్ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మాత్రం స్లో అయితే చేసుకోవాలి, అదొకటి అయితే ఉంది. సో నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. సో ఫ్యూయల్ ట్యాంక్ మనకి 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. ఈ సైజు మీరు పైన నుంచి చూడండి చాలా పెద్దగా కనబడుతుంది. సో 2 స్ప్లిట్ టైప్స్ వస్తుంది మనకి. సో ఇక్కడ అప్రిలియా 54 వరల్డ్ టైటిల్స్ విన్ అయిందని చెప్పేసి సింబాలిక్గా చెప్తున్నారు. అండ్ ఇది మనకి మెయిన్ దీని క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అండ్ సెంటర్ కన్సోల్. సో ఈ విండ్ స్క్రీన్ ఉంది, ఈ విండ్ స్క్రీన్ కూడా మనము లాంగ్ విండ్ స్క్రీన్ అనేది వేసుకోవచ్చు, అది కూడా యాక్సెసరీ కింద. సో ఇది ఒకసారి ఆన్ చేస్తాను. సో ఆన్ చేసినప్పుడు ఈ అప్రిలియా ఏదైతే బూటప్ ఉంటుందో లిటిల్ బిట్ కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ మనకి టోటల్ బ్లాక్ కలర్ డిస్ప్లే. సో స్పీడోమీటర్, టాకోమీటర్, ఇక్కడ 3 రైడింగ్ మోడ్స్ ఉంటుంది. ఒకటేమో మనకి స్పోర్ట్, ఇంకోటి ఏంటంటే ఈకో, ఇంకోటి ఏంటంటే రెయిన్. సో టోటల్ 3 లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్. ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ న్యూట్రల్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. సో నావిగేషన్ కానీ లేకుంటే మ్యూజిక్ కానీ కాల్ అలర్ట్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడనే చూసుకోవచ్చు. సో ఇక్కడ బటన్స్ ఏవైతున్నాయో 4 జాయిస్టిక్ టైపు. సో ఇక్కడ నుంచి చేంజ్ చేసినప్పుడల్లా ఇక్కడ మారుతూ ఉంటాయి చూడండి. సో ఇదేమో టోటల్ బైక్ ఇన్ఫర్మేషన్, ఇదేమో మనకి ఇంజన్ టెంపరేచర్, బ్యాటరీ వోల్ట్స్, సర్వీస్ ఇంటర్వెల్ది, ఇంకా మీకు నావిగేషన్ సంబంధించినవి అన్నీ కూడా మీకు ఇంకా సైడ్లో వస్తాయి. ఇక్కడ ల్యాప్ టైమర్స్ అనేవి ఉన్నాయి. ఇది మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు మ్యూజిక్ది, ఇక్కడేమో మనకి ఫోన్ కనెక్టివిటీ. సో ఇలాంటి డిస్ప్లే మాత్రం ఉంది. ఇంకా ఇన్ డీటెయిల్డ్ వెహికల్ స్పెక్స్ లాంటివి చేంజ్ చేయడానికి అయితే ఏం లేదు. ఇది మాత్రం జస్ట్ సింపుల్గా ఉందన్నమాట. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. ఇక్కడ సైడ్ ఏమో మనకి ఇంజన్ కిల్ స్విచ్, ఇదేమో రైడ్ మోడ్ బటన్ అనమాట. సో దీంట్లో మీకు అడ్జస్టబుల్ లీవర్స్ అయితే ఏమైతే రాలేదు, అది కూడా యాక్సరీ కింద తీసుకుంటే మీకు అడ్జస్టబుల్ లీవర్స్ కూడా వస్తాయి. సో ఇది హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ మోడ్ దీంట్లో ఉన్నాయి, ఇండికేటర్స్ అండ్ హార్న్. అండ్ మిర్రర్ అయితే విజిబిలిటీ ఉందో విజిబిలిటీ బాగుంది, కానీ చాలా వైడ్గా ఉంటుంది. ట్రాఫిక్లో మీరు ఫిల్టర్ చేసినప్పుడు మాత్రం కొంచెం చూసుకోవాలన్నమాట. సో ఫేరింగ్ బైక్స్ ఏవి ఉన్నా కానీ కొంచెం లిటిల్ బిట్ ట్రాఫిక్లో ఫిల్టరింగ్కి కొంచెం ఇబ్బంది. అంటే ఇది DRLs అనేది ఆన్ ఉంది. సో డే టైం కాబట్టి అంత క్లియర్గా కనిపించడం లేదు. అండ్ రియర్ సెక్షన్ మీకు టెయిల్ ల్యాంప్ కూడా చూపిస్తాను. సో ఇది రియర్ టెయిల్ ల్యాంప్. టెయిల్ ల్యాంప్ నైట్ టైం చూడడానికి చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. పర్సనల్గా చూశాను. ఈ బండికి సీట్ కవర్ అనేది ఉంది, ఇది కూడా యాక్సెసరీ. మీరు కొనుక్కొని ఇది కూడా వేసుకోవచ్చు, లేదంటే సీట్ కూడా వాడుకోవచ్చు. అండ్ సీటింగ్ ఏమో కొంచెం హార్డే ఉంది, మరి అంత సాఫ్ట్ ఏం లేదు. సో సిటీలో 1-2 అవర్స్ రైడ్కి అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను మీకు దీని ఎగ్జాస్ట్ సౌండ్ అనేది వినిపిస్తాను.
సో ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా, సౌండ్లో కొంచెం లాస్ట్లో మనకి క్రాకిల్స్ సౌండ్ అనేది వస్తుంది. సో నేను ఇమాజిన్ చేసుకుంటున్నా ఇన్ కేస్ దీనికి ఎగ్జాస్ట్ ఉంటే ఏ విధంగా సౌండ్ వస్తుందని. డెఫినెట్లీ నేనైతే ఎగ్జైటెడ్ ఉన్నా, ఎవరైనా ఆయన ఎగ్జాస్ట్ వేసుకుంటే మాత్రం సౌండ్ వినడానికి. స్టాక్ ఇట్స్ గుడ్, సౌండ్ చాలా బాగుంది, అంటే మంచి ఒక ఫీల్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మరి దీంట్లో నెగిటివ్స్ టైప్ ఏమైనా ఉన్నాయా చూడడానికి అని అనుకుంటే, మనకి ఈ ప్లాస్టిక్ క్వాలిటీస్ ఉంటాయి కదా, లిటిల్ బిట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది. ఎందుకంటే అప్రిల్ ఇంత పెద్ద బ్రాండ్, ఇంకా కొంచెం క్వాలిటీ మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటుండే. అండ్ ఇంకొకటి దీనికి బ్రేక్స్ ఉన్నాయి కదా, బ్రేక్స్ ఇంకా కొంచెం బాగుండాలి ఉన్నదానికంటే. ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ ఏ లెవెల్ ఉందో నేను ఇప్పటివరకు రైడ్ చేసి చూసిన, స్పీడ్ అయితే లైక్ పుల్ చేసినప్పుడల్లా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. లైక్ దీని టాప్ స్పీడ్ కూడా 180 అయితే 160 వరకు అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. దాని తర్వాత 200 వరకు కూడా క్లైంబ్ అవుతుంది స్పీడ్. సో అంత స్పీడ్ వెళ్తున్నప్పుడు ఆ బ్రేక్స్ కూడా ఇంకా కొంచెం బెటర్గా ఉండాలి. బిగ్గర్ డిస్క్ అయితే ఇచ్చారు, బట్ యా ప్యాడ్స్లోనే ఇంకేమన్నా ఒక చిన్న చేంజ్, లేకుంటే ఇంకా మాస్టర్ సిలిండర్ నుంచి అన్నా కానీ ఏదో ఒక అప్గ్రేడ్ అప్రిలియా నుండి వస్తే ఇంకా బాగుంటుంది. రైడ్ హైట్ గురించి కానీ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో షార్ట్ రైడర్స్ ఉన్నా కానీ ఈజీగా రైడ్ చేసుకోవచ్చు. నేను 5'7" హైట్ ఉంటాను, నాకు మొత్తం గ్రౌండ్కి అనేది టోటల్గా టచ్ అయి ఉన్నాయి నా కాలు కూడా మొత్తం. సో దిస్ ఈజ్ లైక్ ఈజీ టు రైడ్, కానీ కొంచెం లిటిల్ బిట్ లీనింగ్ యాంగిల్ అయితే ఉంటుంది. మీరు కొంచెం రైడ్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ మీద లిటిల్ బిట్ కొంచెం ప్రెషర్ అయితే వస్తుంది. సిటీలో ఒక 1-2 అవర్స్ రైడ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. లాంగ్ టూరింగ్ వెళ్ళాలనుకున్నా కూడా ఏంటంటే మనం కూర్చుంటే పొజిషన్ ఉంటుంది కదా, ఈ పొజిషన్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకొని కూర్చోవాలి. ఇన్ కేస్ బ్యాక్ ప్యాక్, హెవీ బ్యాక్ ప్యాక్ అలాంటివి వేసుకొని నడిపిస్తుంటే మాత్రం మీకు వెయిట్ అయితే హ్యాండ్స్ మీద వస్తుంది. సో మీకు కొంచెం ఫిట్నెస్ అవన్నీ ఉంటే మాత్రం వీ కెన్ మేనేజ్. అండ్ రియర్ పిలియన్ కంఫర్ట్ గురించి నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు సీట్ కౌలు ఉంది దీని మీద, ఎవరు కూర్చోబెట్టి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను దాని గురించి. తర్వాత ప్రైజింగ్, దీని ప్రైస్ 5 lakhs ఆన్ రోడ్ ఉంది. 5 lakhsలో 457cc ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఇవన్నీ ఇస్తున్నారంటే ఇట్స్ అ రియలీ గ్రేట్ థింగ్. అప్రిలియా నుంచి ఒక గ్రేట్ మూవ్ ఇది. చిన్న చిన్న అప్డేట్స్ అవి ఒక్కటి ఇచ్చేస్తే మాత్రం మార్కెట్లో నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది. ఇంకా సర్వీస్ నెట్వర్క్ కూడా అప్రిలియా అనేది పెంచాలి, ప్రతి చోట కూడా అవైలబుల్ ఉండేట్టు. ప్రజెంట్ మేజర్ సిటీస్లో అయితే ఉంది. హైదరాబాద్లో అయితే మీకు మోటో ప్లెక్స్ ఉంది. సో ఇక్కడనే మీరు బైక్ కొనవచ్చు, సర్వీస్ కూడా అన్నీ కూడా ఇక్కడే అవుతాయి. సో దీనిది కూడా సర్వీస్ ఇంటర్వెల్ కూడా 6000 kilometers ఆర్ 6 months. సో మీ దాన్ని బట్టి. సో ఈ బండి కొన్నప్పుడు మాత్రం మీరు క్విక్ షిఫ్టర్ అయితే తప్పకుండా వేసుకోండి, మీకు చాలా హ్యాండీ ఉంటుంది. అండ్ బై ద వే క్లచ్ కూడా చాలా లూజ్గా ఉంది, జస్ట్ లైక్ హోండా బైక్స్లలో క్లచ్ ఎంత లైట్గా ఉంటుందో దీంట్లో అంత లైట్గా ఉంది. నాకు బాగా నచ్చింది క్లచ్ అయితే. సో మీరు వితౌట్ క్విక్ షిఫ్టర్ కూడా వాడుకోవచ్చు. ఇన్ కేసు మీకు క్లచ్లెస్ అప్ షిఫ్ట్ కానీ డౌన్ షిఫ్ట్ అలవాటు ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ యూజ్ ఇట్. సో దీని తర్వాత నేను నెక్స్ట్ ఒక రైడ్ రివ్యూ ఇస్తాను. రైడ్ రివ్యూలో మీకు యాక్సలరేషన్ కానీ దీని క్విక్ షిఫ్టర్ ఏదైతే ఉందో దీని పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ చెప్తాను. ఆ వీడియో చాలా క్రేజీగా ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. ఈ 2 వీడియోలు చూసి మీరు ఇంకా డిసైడ్ అవ్వచ్చు వెదర్ మీరు అప్రిలియా RS 457 కొనాలా లేదా అని. సో ఓవరాల్ దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ మెషిన్, పవర్ఫుల్ మెషిన్. ఏమన్నా ఉంది అంటే దీని ఇంజనే. ఈ ఇంజన్ గురించి మనం బండి కొనుక్కోవచ్చు అనమాట. డిజైన్ ఆస్పెక్ట్ ఇట్స్ గుడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. సీన్ అదర్ వీడియో. బాయ్, దిస్ ఇస్ రవికిరణ్, సైన్ ఆఫ్.